కన్న తల్లే మాతృత్వాన్ని మర్చిపోయి కన్న కొడుకును అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన నాగర్ కర్నూలులో చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడు అని కన్న కొడుకుని చంపేసింది ఓ తల్లి. బిజినపల్లి మండలం అలీపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తితో ఆమె వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది. భర్త ఇంట్లో లేని సమయాన్ని చూసి ప్రియుడితో కలిసి చిన్న కుమారుడు హరికృష్ణను అత్యంత దారుణంగా కిరాతకంగా మానవత్వాన్ని మాతృత్వాన్ని మర్చిపోయి కన్న కొడుకుని చంపేసింది. హరికృష్ణ తలపై ఇనుప రాడ్లతో కొట్టి గోడకేసి కొట్టి అతి కిరాతకంగా దుర్మార్గంగా చంపేసింది. తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు హరికృష్ణ. తనపై అనుమానం రావద్దు అని కొడుకును ఇంటి ముందు ఉన్న నీటి సంపులో పడేసింది ఆ కన్న తల్లి. మర్నాడు తనకేమీ తెలియదన్నట్లుగా ఏడుస్తూ బంధువుల దగ్గరికి వెళ్ళింది. తన కుమారుడు నీటి సంపులో పడి చనిపోయాడు అని నమ్మించే ప్రయత్నం చేసింది. ఆసుపత్రికి తీసుకువెళ్ళేటప్పటికీ హరికృష్ణ చనిపోయాడు అని డాక్టర్లు ప్రకటించారు అని నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే భార్యపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు భర్త. పోలీసులు విచారణ చేస్తే కన్న తల్లే కొడుకును చంపినట్టుగా ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు. ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠతో మాట్లాడదాం. మణికంఠతో మాట్లాడే ముందుగా ఈ ఘటనకు సంబంధించి ఆమె బంధువులు మాట్లాడారు. బంధువులు ఏం మాట్లాడారో చూద్దాం. పిల్లగాడు చచ్చిపోయిన పిల్లగాడు వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళ దొంగతనం చెప్పిండ్రు. అందరూ వచ్చిండ్రు. వచ్చే వరకు ఏం చేసిండు వాళ్ళ నాయన ఒక దెబ్బ కొట్టిండు. కొట్టే వరకు మేము పోయినాం. పోయే వరకు నా ఇంటి ముందరికి మీరు రాకండి అని వాడన్నాడు. అన్నాక మేము పోలే ఇంకా అని మమ్మల్ని తీసి మేమేమనలే. అనగా ఏంద్రా నీకు ఇట్లా మాట్లాడుతున్నాను మేము ఇంట్లో ఉన్నాం. ఇంట్లో ఉన్నాక ఏం చేసింది ఇది 11:40 నాకు బాత్రూమ్ పెట్టింది. బయటకు వచ్చినప్పుడు అది ఏది తర్వాత ఇట్లా తుడుచుకున్నది. ఎందుకు తుడుచుకుంది అబ్బా అని నేను అనుకున్నా. నేను ఫోన్ గిట్ల పోలేదు. ఇట్లా చంపుతుందని మనకు ఈ గ్యారంటీ ఉంటుంది ఉన్నా వాటికి పోయి తుడిచేటోళ్ళకు ఏందో అనుకున్నా. మళ్ళీ పోయింది బాత్రూమ్ పక్కన నిలబడేది. బాత్రూమ్ పక్కన హౌస్ పక్కనే నిలబడేది. హౌస్ పక్కన నిలబడిన తర్వాత ఏమో బాత్రూమ్కి పోయిందేమో అని మరసంగా వచ్చి ఇంట్లో వండుకున్నా. ఇంట్లో వండుకున్నాక కొంచెంసేపటికి మమ్మల్ని వచ్చి ఏం లేపింది. అమ్మా నా కొడుకు చచ్చిపోయాడు అమ్మా అని వచ్చి లేపింది. లేపేటాళ్ళకి ఎవరు అని ఊరికొచ్చినాం. ఊరికొచ్చే వరకు పిల్లగాడు ఏడ ఉన్నాడా పిల్లగాడు చచ్చిపోయాడు అంటే ఏదో అని అంటే హౌజులో చూపించింది. హౌజుల నుంచి పిల్లగాడిని తీయకుండా మా ఇంటికి వచ్చింది. కొంత జుట్టి మళ్ళీ నెరిగా కింది నుంచి ఈ చేతుల కాడ నుంచి ఇట్లా కట్టి నెరి పిల్లగాని మీదికి లేవటాలే కదా తల్లి అయినప్పుడు లేవట్లేదు. లేవటకుండా మా మతానికి వచ్చి లేపింది. లేపేటాళ్ళకు మేము వచ్చి పిల్లగాడు హౌజులో ఉండడా అని అన్నది. హౌజులో ఉంది అని అనేటోళ్ళకు నా మొగాడు ఆమె ఉప్పరాయి ఇట్లా వాటిని లేపేటాళ్ళకు మొత్తం బొంత ఇట్లా చుట్టుకున్నది. మొత్తానికి నీ దెబ్బ కొట్టినందుకే ఇంకా రక్తం దుడిచేసింది. మొరలేసింది. చేసుకోవాలి సార్. బంగారు కావాలి, పైసలు కావాలి, గొలుసులు కావాలి, శిక్ష పడాలి. మా ఇంటికి వద్దు, మా ఇంటికి మాత్రం వద్దు. ఎలాంటి సంబంధం దానికి భాగం లేదు. ఎలాంటి సంబంధమే లేదు సార్. మాకు సంబంధమే లేదు. అది గొల్లన్నమన్నా మాదిగొన్నమన్నా ఎవరినమన్నా మాకు సంబంధమే లేదు సార్. ఇంకా కన్న కొడుకుని నమ్ముకుంటారా సార్? ఇంకా 10 నెలలు మోసి కన్న కొడుకుని అది చేసినాం అంటే ఎంత అది ఉండాలి. పిల్లలు లేక అసలు పిల్లలు కాక మంది గోడాడుతున్నారు సార్. కొన్ని లక్షలు పెట్టుకుంటారు పిల్లలకు. కారణాలు పరిస్థితులు. కన్న తల్లి చేసిన దుర్మార్గపు ఘటనపై బంధువులంతా కూడా మండిపడుతున్నారు. ఆమెకు మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠతో మాట్లాడదాం. మణికంఠ, కన్న తల్లి ఇంత దారుణానికి ఎలా ఒడికట్టగలిగింది? పోలీసులు అరెస్ట్ చేశారా? పోలీసులు ఏం చెప్తున్నారు? మొత్తంగా అక్రమ సంబంధం మోజులో పడి కన్న కొడుకుని అత్యంత దారుణంగా చంపేసినటువంటి ఘటన అయితే ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లాలో కలకలంగా మారినటువంటి పరిస్థితి. నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం అల్లీపూర్ గ్రామానికి చెందినటువంటి డేగ లక్ష్మి అక్రమ సంబంధం పెట్టుకున్నది. అదే గ్రామానికి చెందినటువంటి మరొక వ్యక్తితో. డేగ లక్ష్మి రవీందర్లకు ముగ్గురు సంతానంలో పెద్ద పిల్లలు 2 కూడా హాస్టల్లో ఉంటున్నారు.
చిన్న కుమారుడైనటువంటి హరికృష్ణ మాత్రం తల్లిదండ్రుల దగ్గర ఇక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో లక్ష్మి గత కొంతకాలంగా కూడా అదే గ్రామానికి చెందినటువంటి ఓ వ్యక్తితో అక్రమ సంబంధాన్ని మెయింటైన్ చేస్తుందంటూ కూడా కుటుంబ సభ్యులు స్థానికులంతా కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ విషయమై అనేక సార్లు ఇంట్లో గొడవలు కూడా జరిగాయి. గొడవలు జరిగిన సందర్భంలో పెద్ద మనుషులతో పంచాయతీలు కూడా పెట్టించడం జరిగింది. పంచాయతీలలో కూడా ఇటువంటి పని చేయరాదు, ఇది తప్పుడు పని, ఇకపైన అయినా మారు అనేటటువంటి విషయాన్ని చెప్పిన సందర్భంలో కూడా లక్ష్మి సరే ఇకపై అటువంటి పనులు చేయను, తిన్నగా ఉంటాననేటటువంటి సమాధానం ఇచ్చుకుంటూ వచ్చింది. సో ఈ నేపథ్యంలోనే మళ్ళీ భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి ఉంటున్న క్రమంలో వీరిద్దరి అక్రమ సంబంధానికి ఒక తమ చిన్న కుమారుడైనటువంటి హరికృష్ణ అడ్డుగా ఉంటున్నాడు. ఎప్పుడు బయటికి వెళ్ళాలన్నా ఎవరితో కలవాలన్నా కూడా ఈ పిల్లాడు తమ అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నాడంటూ కూడా భావించినటువంటి తల్లి లక్ష్మి తన ప్రియుడితో కలిసి కొడుకు అయినటువంటి హరికృష్ణని అత్యంత కిరాతకంగా కొట్టి చంపింది. ఇంట్లో ఎవరు లేని సందర్భంలో లక్ష్మి తన ప్రియుడు ఇద్దరు కూడా తన కుమారుడైనటువంటి హరికృష్ణ తలపై ఇనప రాడ్డుతో బలంగా కొట్టారు. ఆ తర్వాత ఇంట్లోని గోడకేసి బలంగా కొట్టిన తర్వాత తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడ ఉన్నటువంటి ఒక బట్టతో పూర్తిగా తన బ్లడ్ అంతా కూడా క్లీన్ చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఒక బొంత లాంటి ఒక బెడ్షీట్ లాంటి దాంట్లో ఆ బాలుడిని పూర్తిగా చుట్టేసి ఇంటి ముందర ఉన్నటువంటి సంపులో పారేయడం జరిగింది. ఆ తర్వాత ఇంట్లో ఉన్నటువంటి రక్తపు మరకలన్నింటినీ కూడా శుభ్రపరిచిన తర్వాత తనకేది తెలియనట్టుగా పూర్తిగా అమాయకంగా నటిస్తూ ఏడుస్తూ తన ఇంటి పక్కన ఉన్నటువంటి వారందరినీ కూడా కేకలేసి పిలవడం జరిగింది. నా కుమారుడు నీటి సంపులో పనిపోయాడు, చనిపోతున్నాడు, రండి అంటూ కూడా చెప్పడంతో పక్కింటి వారి బంధువులంతా కూడా అక్కడికి రావడం జరిగింది. సంపులో నుంచి బాలుడిని బయటికి తీసిన తర్వాత అక్కడ పూర్తిగా బాలుడికి ఒక బెడ్షీట్ ని కూడా చుట్టేసినట్టుగా వారు గుర్తించడం జరిగింది. బెడ్షీట్ చుట్టుకొని బాలుడు ఎలా పడిపోతాడు, ఖచ్చితంగా ఇది తల్లి పనే అనేటటువంటి విషయాన్ని అయితే వాళ్ళు నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత హుటాహుటిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే వైద్యులు హరికృష్ణ చనిపోయాడు అనేటటువంటి విషయాన్ని తెలియడం జరిగింది. ఈ ఘటనపై సీరియస్ అయినటువంటి మృతుడి తండ్రి రవీందర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఖచ్చితంగా అక్రమ సంబంధానికి బానిసైనటువంటి నా భార్యే ఈ ఘాతుకానికి పాల్పడినట్టుగా మాకు అనుమానం ఉందంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఎవరైతే లక్ష్మిని పిలిచి విచారణ చేసిన నేపథ్యంలో పూర్తిగా ఈ పని వెనకాల మొత్తం ప్రధాన హస్తం లక్ష్మి అతని ప్రియుడిదే ఉన్నట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. నిందితులు ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఈ ఘటనపై ఎవరైతే మృతుడి కుటుంబ సభ్యులు కావచ్చు వారంతా కూడా పూర్తిగా సీరియస్ అవుతున్నారు. కన్న తల్లి 10 నెలలు మోసి కన్నటువంటి తల్లి ఇంతటి దారుణానికి ఎట్లా ఒడిగట్టింది, అసలు తనకు చేతులు ఎలా వచ్చాయి, తనకు కఠిన శిక్ష విధించాలి, మరొక తల్లి కానీ మరొక మహిళ కానీ ఇటువంటి పరిస్థితులు చేయకుండా ఉండే విధంగా కఠినమైనటువంటి శిక్షను విధించాలంటూ కూడా రవీందర్ కుటుంబ సభ్యులంతా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ మనకంటే నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడు అని కన్న కొడుకుని చంపేసింది ఒక తల్లి. ఈ ఘటనపై స్థానికులంతా కూడా మండిపడుతున్నారు. బంధువులు కూడా ఆమె ప్రవర్తనపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఆమెను కఠినంగా శిక్షించాలి అని కోరుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు ఏమన్నారు ఒకసారి చూద్దాం. డేగ లక్ష్మి, డేగ రవీంద్ర అని ఇద్దరు భార్యాభర్తలు. వీళ్ళిద్దరికి 3 కుమారులు గలరు. ఇద్దరు పెద్ద బాబులు ఇద్దరు కూడా గురుకుల స్కూల్లో చదువుకుంటా ఉన్నారు. చిన్న బాబు అయినటువంటి హరికృష్ణ అక్కడే విలేజ్లో చదువుకుంటూ తల్లిదండ్రుల వద్ద ఉంటా ఉన్నాడు. అయితే గత కొన్ని రోజుల నుంచి ఈ లక్ష్మి, డేగ లక్ష్మి అదే గ్రామానికి చెందినటువంటి నక్క కురుమయ్య తోటి అక్రమ సంబంధం పెట్టుకొని నడుస్తూ ఉంది. ఇటు విషయంలో వాళ్ళ కులసలు తెలిసి ఈ కురుమయ్యకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది, అతను ఆమె దగ్గర రావద్దని. అయినప్పటికీ మారకుండా గత రాత్రి లక్ష్మి తన ఇంట్లో ఉన్నప్పుడు కొడుకును ఈ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్న నేపంతో మొదటగా ఒక పొగగొట్టంతో కొడుకు తలపై కొట్టింది. తర్వాత గోడకేసి కూడా అదమడంతో ఆ బాబుకు తలకు బాగా రక్తస్రావం అయింది. అనంతరం తెలివిగా తన మీదకి రావద్దన్న ఉద్దేశంతో బాబుకు బొంత చుట్టి అట్లే బొంతతో సహా తీసుకొని వెళ్ళి ఇంటి ముందటువంటి నీటి తొట్టులో పడేసింది. అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి రక్తమరకలను కూడా తడిపడితో తుడిచేసింది. అనంతరం నోటి గొంతులో పడేసిన తర్వాత మళ్ళీ తనే ఏం తెలియనట్టుగా ఏడ్చుకుంటూ పోయి వాళ్ళ బంధువులకు చెప్పడం జరిగింది, తన కొడుకు నీటి గుంతలో పడిపోయాడని. అనంతరం వాళ్ళ బంధువులు బాబును వనపర్తి హాస్పిటల్ తీసుకొని పోయిన తర్వాత అక్కడ డాక్టర్లు చూసి అప్పటికే బాబు చనిపోయినట్లుగా నిర్ధారించడం జరిగింది. దీని విషయంలో వాళ్ళ భర్త మరియు వాళ్ళ బంధువులు శేఖర్ అంటే అతను కాంప్లైంట్ ఇవ్వగా
అటు ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది.